హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది సండే వ్లాగ్ అండి. మార్కెట్కి వెళ్ళారండి. ఈరోజు ఫిష్ తీసుకురమ్మన్నాము. 30 కేజీలు టోనా ఫిష్ అటండి. అది అందులో మాకు 1 కేజీ తీసుకొచ్చారు. కేజీ వచ్చి 600. 30 కేజెస్ ఉంటుందట, 80 కేజీస్ ఉంటుంది అంటండి. ఇవన్నీ ఫారిన్ ఎక్స్పోర్ట్ అయిపోతాయట. అక్కడి నుంచి మనకి టిన్లో కూడా పెట్టి అమ్ముతూ ఉంటారు. అది మనం శాండ్విచ్ చేసుకోవచ్చు, ఎగ్ పుల్టలా చేసుకుని తినచ్చు. అంటే నిల్వ ఉంచుతారనమాట. మన సైడ్ ఇవి తినవనుకోండి. ఈసారి ఎందుకో తీసుకొచ్చారు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా వండడం. సముద్ర చేప కదా. ఇది హార్ట్కి మంచిదండి. ఒమేగా 3 ఉంటుంది. చేపలు తినడం చాలా మంచిది స్కిన్కి. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయలేదు. చికెన్ మటన్లే అలవాటు చేశాను. రసం పెట్టి లైట్గా ఎగురు వేస్తున్నాను. కొంచెం ఒక 5-6 పీసులు ఫ్రై చేద్దామని తీసాను. పప్పుచారు సాంబార్ పెట్టమన్నారు. సాంబార్ బాగోదని చెప్పి రసం పెట్టాను. ఈ రెసిపీ మీరు చూస్తూ ఉండండి. ఒక చిన్న మాట చెప్తాను. ఉప్పు మనం చాలా ఇష్టంగా అన్నిట్లో వేసుకుని తింటాం కదండి. ఉప్పు చాలా డేంజర్ అండి. హెల్త్కి అన్ని రకాలుగా చాలా డేంజరు. మనం చాలా తగ్గించాలి ఉప్పుని. ప్లస్ ఉప్పు తినేటప్పుడు మనం పింక్ సాల్ట్ అని, అయోడిన్ సాల్ట్ అని ఇవన్నీ ప్యాకెట్లు తెచ్చుకుని కాస్ట్లీ వాడుతున్నామంటే వైట్ సాల్ట్ వాడకూడదని పింక్ సాల్ట్లోకి వెళ్తున్నాం. కానీ 2 రకాల సాల్ట్ అసలు వాడద్దండి. కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు అంటారు. మనకి ఇంటికి వచ్చి అమ్ముతారు కదా కేజీ లెక్కన. ఆ ఉప్పుని తీసుకొచ్చి చక్కగా ఎండలో పెట్టుకొని దాన్ని మిక్సీ కొట్టేసుకొని అదే మనం సాల్ట్ కింద దేనికన్నా వాడాలి. కళ్ళుప్పు కింద కూడా వాడుకోవచ్చు, దీంట్లో కూడా సాల్ట్ కింద కూడా వాడుకోవచ్చు. మనం ఉప్పు తగ్గించాలంటే పులుసులో తగ్గించాలండి. పులుసులు ఇష్టంగా తింటారు చాలామంది. దాంట్లో ఉప్పు ఎక్కువ పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే కదా, చేపలు తీసుకొచ్చారు. ప్రతి సండే మటను చికెను అయిపోతుంది కదా. ఈసారి ఫిష్ తీసుకొచ్చారు. ఫిష్ తక్కువ తింటారు పిల్లలని చెప్పాను కదా, కానీ ఈ వారం ఫిష్ తీసుకురమ్మన్నాను. రెగ్యులర్గా చికెన్ మటన్ తిని బోర్ కొట్టేసింది. ఇది సముద్ర చేప. ఇది సముద్రం చేప కొంచెం నీశ్వాసన ఎక్కువ ఉంటుందండి. మన సైడ్ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు గోదావరి చేప, చెరువు చేపలు ఎక్కువ తింటారు. సముద్రం చేప మనకు దొరకడం తక్కువే, మనం తినడం కూడా తక్కువే. అంటే తినేవాళ్ళు ఉంటారేమో మన సైడ్, నాకు తెలియదు. కానీ మేమైతే చిన్నప్పటి నుంచి తక్కువ అండి. బొమ్మడేలు, కొరమీను, పీతలు, పచ్చిరేలు, సందువ, తర్వాత తలక పెద్దది ఉంటుంది ఏంటంటారు, బంగారు తీగ, బొచ్చు, ఇలాంటివి తినడం బాగా మా నాన్నగారి కాలం నుంచి ఇదే తీసుకొస్తారండి. మా నాన్నగారి నుంచి మావారు కూడా అంతే. మటన్ లాగా ఉందండి, ఎర్రగా చూడండి. ఇదిగో ఎర్రగా ఉంది. ఇది ఇగురే పెట్టుకుంటారు, ఇగురు ఫ్రై పెట్టుకుంటారు. ఇందులో మనం కొన్ని ముక్కలు సైడ్ చేసి ఫ్రై చేద్దాం. ఇందులో పసుపు వేసానండి. పసుపు వేసి ఇలా క్లీన్ చేసుకోవాలి, నీశ్వాసన వస్తుంది ఎక్కువ, అందుకనేసి. ఇగురు కిందే చేయాలటండి. ఇది ఇగురు ప్లస్ ఫ్రై, అంతేగాని పులుసు పనిచేయదు. అంటే ఇది ఇక్కడ నుంచే విదేశాలు వెళ్తుందటండి. ఎక్కువ విదేశాల్లో ఉంటుందట ఇది. శుభ్రంగా 4-5 సార్లు కడుక్కున్నాను. చేప కదా, స్మెల్ ఎక్కువగా ఉంటుంది. పెద్దగా మనం రాయికేసి తోమనవసరం లేదు, తీసేసారు మొత్తం. ఇంకా ముళ్ళులు కూడా ఉండవు అనుకుంటా. చాలా మొక్క గట్టిగా ఉంది. కొంచెం ఎక్కువసేపు కూడా ఉడకవలసి వస్తుంది. ఇదే ఇంకా లాస్ట్. మళ్ళీ చక్కబడిపోద్దండి ఎక్కువ కడిగిన. ఊరగాయలు ఎక్కువ తింటాం కదండి, ఊరగాయలు కూడా తగ్గించాలండి. అంటే ఎప్పుడైనా లైట్గా తినాలి తప్ప ఎక్కువగా తినొద్దు. బండ పచ్చళ్ళు చేసుకుంటారు కదా, దోసకాయ పచ్చడి, కొత్తిమీర, టమాటా పచ్చడి, ఇలాంటి పచ్చళ్ళన్నీ మనం తినడం అలవాటు చేసుకొని ఈ ఊరగాయలని చాలా తగ్గించాలండి. ఉప్పు వల్ల మనకి కీళ్ళ నొప్పులు, అంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయి. ప్లస్ కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయి ఏంటండి ఉప్పు ఎక్కువ తినడం వల్ల. ప్లస్ ఏమో హార్ట్ ప్రాబ్లమ్స్, అంటే కండరాలు పెరుగుతాయటండి. ప్లస్ కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వస్తాయటండి. నాకు నోరు తిరగట్లేదు. క్యాన్సర్లు కూడా వస్తాయంట. ఫ్రైకి అండి ఒక 5-6 ముక్కలు తీసేసి మంగళవారం ఫ్రై చేసుకుందాం. రేపు సాంబార్ పెడతాను. సోమవారం, మంగళవారం సగం సాంబార్ ఉంచుకుని ఇవి నంచుకు తిందాం. ఫ్రై కూడా షార్ట్ తీసి పెడతాను మీకు.
సరే ఇవి ఎగురుండేద్దాం, ఇవి ఫ్రై చేద్దాం. ఉప్పు రోజుకి 3 గ్రాముల నుంచి 5 గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోకూడదటండి. ఉప్పు వాడకం బాగా తగ్గించాలి. ఉప్పు మీరు తగ్గించినప్పుడు చూడండి మనం స్లిమ్ కూడా అవుతాము. ఉప్పు ఎక్కువగా తిన్నామనుకో ఫేసు ఒళ్ళు కూడా ఉబ్బరంగా ఉంటుంది. ఉప్పు తగ్గించుకున్నాం అనుకో ఉట్టి పెరుగన్నం కానీ ఉట్టి మజ్జిగన్నం తిని ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళామనుకో చాలా స్లిమ్గా కనిపిస్తాం. ఇదో చిన్న చిట్కా చూడండి మీరు కూడా. 2030 కల్లా 30% ఉప్పు తగ్గించాలండి. మనకి మంతెన సత్యనారాయణరాజు గారు చెప్తూనే ఉంటారు ఉప్పు తినద్దని, కానీ ఎవ్వరం మారట్లేదండి. మన ఆరోగ్యం మనం బాగు చేసుకోవాలంటే పెద్దలు చెప్పిన మాట వింటూ ఉండాలి. నేను చాలా తగ్గించానండి, నాకు హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేసినాయి. అయినా మేము ఫస్ట్ నుంచి కూడా ఉప్పు తక్కువే తింటామండి. అయినా మాకు టెన్షన్స్ ఎక్కువ ఆలోచన ఇవి ఉండడం వల్ల చాలా అనారోగ్యాలు పాలయ్యాం మేము. అందుకే మీకు కూడా చెప్తున్నాను, దయించి ఉప్పు బాగా తగ్గించండి. ఉప్పు వాడేటప్పుడు పింక్ సాల్ట్ వాడద్దు, వైట్ సాల్ట్ వాడద్దు. ఉప్పు కళ్ళుని పౌడర్ కింద చేసుకొని అదే మనం ఆవకాయ పచ్చడి పట్టేటప్పుడు పట్టించుకుంటాం కదండి మిల్లులో, అలా మిక్సీలో పట్టుకున్న అది ఎండలో పెట్టుకుని మళ్ళీ అది వాడండి, చాలా మంచిది. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఇప్పుడు వంటలోకి వచ్చేద్దాము. ఈ టూనా ఫిష్ ఎలా వండాలన్నది చెప్తాను. రసం పెట్టేశానండి, ఒక స్టవ్ మీద ఏమో రైస్ కూడా పెట్టేశాను. సండే అంటే లేట్గా మార్కెట్కి వెళ్తారు కదా, లేట్గా తీసుకొస్తారు, అన్నీ లేట్ అయిపోతాయి. లంచ్ టైం కూడా 1:30, 2 అలా అయిపోతుందండి. ఫస్ట్ మనం ఉల్లిపాయలు మంచిగా మగ్గబెట్టేసుకోవాలండి బ్రౌనిష్ కలర్లో. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కరివేపాకు ప్రతి దాంట్లో వేసుకుంటే మంచిది కాబట్టి కరివేపాకు కంపల్సరీ వేస్తాము. పచ్చిమిరకాయలు కూడా వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా మగ్గపెట్టిన తర్వాత గరం మసాలా పక్కన డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, లాంగ్ మొగ్గలు ఒక 4, దాల్చిన చెక్క 6 అంగుళం, తర్వాత స్టార్ ఫ్లవరు, ఎండు కొబ్బరి, కొంచెం గసగసాలు, ఎండు కొబ్బరి మనం జీడిపప్పు వేసుకున్నది గ్రేవీ కోసం, గ్రేవీ రుచిగా ఉండడం కోసం, గ్రేవీ థిక్గా రావడం కోసం వేసుకుంటామండి. అలాగే 5-6 ఎండుమిరగాయలు కూడా వేసుకోవాలి దీంట్లోని. అంటే ఇది మనం సముద్ర చేప కదా, కొంచెం మసాలాలు ఎక్కువే పడతాయి. అందుకని ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసి మళ్ళీ గ్రేవీగా మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఈ పేస్ట్ పట్టింది మనం అందులో వేసి బాగా వేగిన తర్వాత అప్పుడు ముక్కలు వేసి వాటర్ వదిలి, మనం మటన్ చికెన్ ఎలా వండుకుంటామో ఇంచుమించు అంతేనండి, కాకపోతే కొంచెం గరం మసాలాలు ఎక్కువ తగిలించుకోవాలంతే. తర్వాత ముక్కలు బాగా వాటర్ వేసిన తర్వాత మసాలా మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసిన తర్వాత అప్పుడు నీళ్ళల్లో ముక్కలు వదిలేసుకోవాలి. వదులుకొని కొంచెం మూత పెట్టేసుకొని కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం కొత్తిమీర జల్లుకొని తీసేసుకోవడమేనండి. బాగుందండి కర్రీ, చాలా బాగుంది. ముక్క అయితే దల్సరగా మటన్ కన్నా స్ట్రాంగ్గా ఉందండి పీసు. అంటే 30 కేజీలు చేప అంటే ముదరలుతుందే కదా, అందుకని దల్సరగా ఉంది. దీనికి ఇంకొకటి తగిలించాలండి. ఆ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఒక 6-7 గుడ్లు ఎల్లుల్లిపాయలు, అంటే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలా ఇవన్నీ వేసినా కానీ ఎల్లుల్లిపాయలు ఒక 6-7 ఎల్లుల్లిపాయలు ఒలిచి దాన్ని కచ్చపిచ్చ కుమ్మి అందులో వేయాలండి. ఇది కూడా నేను చూసి చేసిన రెసిపీయే, నా సొంతమే ఏం కాదండి. నేను అసలు ఇది ఎప్పుడు వండలేదు, ఇదే నా జీవితంలో ఫస్ట్ టైం వండడం, ఫస్ట్ టైం తినడం కూడానే. మా వారు ఎందుకు తేవాలనిపించిందో ఈసారి తీసుకొచ్చారు. కొద్దిగా కష్టంగానే తిన్నాం, అలవాట్లేంది కదా, సముద్రం చేప అంటే కొంచెం నీచు వాసన ఎక్కువ ఉంటుందండి. అందుకని అవి తినాలంటే భయం వేస్తుంది మనకి. కానీ తీసుకొచ్చారు కదా మా వారు, 600 కేజీ, రేట్ ఏం తక్కువ కూడా కాదు. సర్లే ఒకసారి తిందామని చెప్పి పక్కన రసం పెట్టానండి. రసం రెసిపీ అంటే అందరికీ తెలుసున్నదే. నేను టమాటాలు, మిరియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఇవన్నీ మిక్సీ కొట్టేసి కొంచెం చింతపండు వేసి వాటర్ వేసి అందులో పసుపు, కారం, ఉప్పు వేసి బాగా మరిగిన తర్వాత తాలింపు పెట్టడమేనండి. తాలింపు పెట్టేటప్పుడు ఇంగువ వేసుకోవచ్చు, మీ ఇష్టం, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. కొత్తిమీర కంపల్సరీ ఉండాలండి రసానికైనా చారుకైనా. కొన్నిట్లకి కొత్తిమీర చాలా రుచి వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది, అంటే టెంప్టింగ్ చేస్తుంది తినండి అని. కొత్తిమీర లేనిదే కొన్ని వంటలు అసలు అవే అవ్వవు. రసానికైతే కంపల్సరీ, పులుసుకైతే కంపల్సరీనండి. ఈ నేను వండే మట్టి కొండ చూసారా, ఇది నేను కొన్నాను అనుకుంటున్నారా? కొనలేదండి. రావులపాలెం మా ఫ్యామిలీ అంతా కలిసి బిర్యానీ తినడానికి వెళ్ళాం. మటన్ బిర్యానీ అంటే నాకు పిచ్చని చెప్పాను కదా ఒకప్పుడు, ఎక్కడ మటన్ బిర్యానీ దొరుకుతుంది, ఎక్కడ బాగుంటుంది అంటే చెబుతా వింటే చాలు వెళ్ళిపోయేదాన్నండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ చెప్పాం, మటన్ బిర్యానీ. ఇది ఇందులో వేసి ఇచ్చాడండి. 1200 తీసుకున్నాడు. 1200 తీసుకున్నాడు. ఆ తర్వాత అది తీసేసుకుంటే నేను కావాలని చెప్పి అడిగాను, ఇవ్వరండి అలాగా, ఇందులో బిర్యానీ సర్వ్ చేస్తాం అంతవరకే అన్నారు.
అబ్బాయి లేదు, మేము 1200 పెట్టి తీసుకున్నాము, ఈ బొచ్చు కూడా మాకే వస్తుందని చెప్పి ఆ మట్టి కుండ బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకున్నానండి. మట్టి కుండలో వండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, హైలో పెట్టకూడదు. బాగా హీట్ ఎక్కేదాకా మనం ఆయిల్ వేయకుండా ఉండకూడదు. మామూలు గిన్నెలాగా వెంటనే ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసిన తర్వాత వెంటనే ఏదైనా ఐటెం వేసేసుకోవాలి. అంతేగాని మనం సెవెండి సామాన్లు కుక్కర్లో పెట్టేటప్పుడు చూసారా ఎక్కువ హీట్ చేస్తాం, అలా హీట్ చేయొద్దు. మట్టి పాత్రలు వాడండి, సెవెండి వాడకూడదంట. నేను కూడా మెల్లిమెల్లిగా తీసేయడానికి ట్రై చేస్తున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను రైస్ వార్చుతానండి, కుక్కర్లో పెట్టను. ఎందుకంటే కుక్కర్లో పెట్టాను అనుకోండి కుచించుకుపోయి ఎక్కువ రైస్ తినేసి బొజ్జొచ్చేస్తుంది. టేస్ట్ చూద్దాం రండి. ఒక్కొక్కటి మాంసం మొక్కలా ఉంది. చూపించు. బాగుందండి.